భారత్లో విజృంభిస్తోంది కరోనా వైరస్. దేశంలో 4,000కు పైగా కేసులు నమోదు కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఇప్పుడు కేసుల సంఖ్య 4,026కు చేరుకుంది. 24 గంటల్లోనే కొత్తగా 64 మందికి కరోనా సోకినట్టుగా తెలుస్తోంది. ఒక్కరోజులో ఐదుగురు మరణించడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. అత్యధికంగా కేరళలో 1,416 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 494, గుజరాత్లో 397, ఢిల్లీలో 393, పశ్చిమ బెంగాల్లో 372, కర్ణాటకలో 311 కేసులు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్రలో 2, కేరళలో, తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 5 మరణాలు నమోదవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా JN1 వేరియంట్, మనకు అందుతున్న సమాచారం ప్రకారం JN1 వేరియంట్ అనేది తీవ్ర స్థాయిలో విజృంభణకు కారణమవుతోంది అనే చర్చ జరుగుతోంది. ఇది ఎయిన్సకాగ్ చెబుతున్న మాట ప్రకారం. మరి ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించుకొని జాతీయ మీడియా కథనాలు ఏం చెప్పడం జరుగుతోందంటే 2,100 కేసుల్లో ఈ కోవిడ్-19కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దాంట్లో కోవిడ్-19 సబ్ వేరియంట్ JN1 ఇది ప్రస్తుతం విజృంభణలో ఉంది. మరి ముఖ్యంగా 2,100 కేసులు కోవిడ్-19కి సంబంధించి JN1గా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు SARS-CoV-2 JN1 వేరియంట్కి సంబంధించి మరి ముఖ్యంగా 829 ఆ సీక్వెన్స్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో 18 రాష్ట్రాల్లో అలాగే యూనియన్ టెరిటరీస్ ఈ రెండిట్లో మొత్తం 18 రాష్ట్రాలు అలాగే యూనియన్ టెరిటరీస్ కలిపి వీటి గురించి మాట్లాడుకున్న సందర్భంలో JN11 ఆ వేరియంట్ డిటెక్ట్ అవ్వడం జరిగింది. 944 కేసులు JN11కి సంబంధించి కేసులు నమోదవుతున్నాయి.